ఇందులో ఏంటి డిఫరెంట్‌గా ఉంటుందంటే, ఇది ఒక గోస్ట్ కామెడీ కైండ్ ఆఫ్ మూవీ అన్నమాట. అంటే ఆ గోస్టే మనుషుల్ని చూసి భయపడుతూ ఉంటుంది. 'నివిన్ పోలి' చాలా చేశారు. చాలా చూడ్డానికి ఒక వైబ్రెంట్‌గా ఉన్నట్టు అనిపిస్తుందనమాట ఆన్ స్క్రీన్. చూస్తున్నంత సేపు చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. ఈ గోస్ట్ ఇప్పుడు ఎలాగా ఈ విముక్తి అంటారు కదా! సో, అలాంటిది ఎలా పొందుతుంది అన్నది చూపించినప్పుడు ఏదో ఒక స్టోరీ ఉంటదేమో, ఏదో ఒక క్రైమ్ ఉందేమో, అలా ఏమైనా టర్న్ అవుతదేమో అని చాలా సేపు చూసాను. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం 'సర్వం మాయ' మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే నివిన్ పాలి, రియా షాబు అండ్ అజు వర్గీస్ యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి కరెంట్లీ జియో ప్లస్ హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే నివిన్ పాలి ఒక గిటారిస్ట్ అన్నమాట. అదే సింగర్ కమ్ గిటారిస్ట్ అలా ఉంటారు కదా! అతనికేమో యాక్చువల్లీ వీసా రాక వేరే కంట్రీకెళ్ళాలి. అలా వీసా రాక ఎక్కడుండాలి అని ఆలోచిస్తుండగా, ఓకే. సరే ఇంటికే వెళ్దాం అని చెప్పి అతను వాళ్ళ ఇంటికి వెళ్తారు. వీళ్ళు ప్రొఫెషన్ ఏంటంటే ఈ పూజారి ఉంటారు కదా! ఐ మీన్ అదే ప్రొఫెషన్ అన్నమాట. వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూన. ఇలాగా సరే మనకి మనీ లేదు, ఎలాగోలా మనీ సంపాదిద్దాం అని చెప్పి తిన కజిన్ ఇంకొకరుంటారు. అజ్జు వర్గీస్ ఉన్నారు కదా! ఆయన. ఆయనతో పాటు తిను కూడా ఏంటంటే ఈ పూజలు అవన్నీ చేయడానికి వెళ్తారు. అలా ఒక ప్లేస్‌కి వెళ్ళినప్పుడు ఒక గోస్ట్ ఏమో నివిన్ పోలితో పాటు వచ్చేస్తదనమాట వాళ్ళ ఇంటికి. సో, దాని తర్వాత ఏమైంది అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్‌గా కూడా 2 అవర్స్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ హాఫ్ బావుందా? సెకండ్ హాఫ్ బావుందా? అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా ఫన్ ట్రాక్‌లో వెళ్ళిపోతూ ఉంటుందనమాట. ఇందులో ఏంటి డిఫరెంట్‌గా ఉంటుందంటే, ఇది ఒక గోస్ట్ కామెడీ కైండ్ ఆఫ్ మూవీ అనమాట. అంటే ఆ గోస్టే మనుషుల్ని చూసి భయపడుతూ ఉంటుంది. ఆ గోస్టే చాలా క్యూట్‌గా ఉంటుంది. భయంగా, భయంకరంగా అలాంటివేమి చేయదనమాట. సో, అవన్నీ కూడా మనకి చాలా నీట్‌గా చూపిస్తారు. సో, దానివల్ల మనకి ఈ మూవీ మొత్తం గూడా ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో నాకు కొంచెం డల్ అయినట్టు అనిపించింది మూవీ. బట్ స్టిల్ ఒక ఫీల్ గుడ్ మూవీలాగా వెళ్ళిపోవడం వల్ల ఓవరాల్‌గా ఓకే అనిపించింది. ఈ మూవీకి పాజిటివ్స్ అంటే డెఫినైట్‌లీ కాస్ట్ అని చెప్పాలి. అండ్ పెర్ఫార్మన్సెస్ ఎందుకంటే నివిన్ పాలి చాలా చేశారు. చాలా చూడ్డానికి ఒక వైబ్రెంట్‌గా ఉన్నట్టు అనిపిస్తుందనమాట ఆన్ స్క్రీన్. చూస్తున్నంత సేపు చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. సో, నాకైతే ఆయన పెర్ఫార్మన్స్ చాలా బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైమ్ రియా షాబు ఎవరైతే ఆహ్, 'డిలీలు' అనే క్యారెక్టర్ చేశారు కదా! ఆమె కూడా చాలా క్యూట్‌గా ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానివ్వండి, వీళ్ళిద్దరూ అలాగా ప్రతి దగ్గర కూడా ఆ క్యూట్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా అనిపించాయి వీళ్ళిద్దరి మధ్య. సో, నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళిద్దరి పెర్ఫార్మన్సెస్. అండ్ ఈ అజు వర్గీస్ కూడా సడెన్‌గా వచ్చి ఏంటంటే ఆ ఫన్ అవన్నీ చేస్తూ ఉంటారు. ఈయన అండ్ నివిన్ పాలి ప్రీవియస్‌గా కూడా కొన్ని మూవీస్ చేశారంట. వీళ్ళిద్దరిది చాలా హిట్ కాంబో అని చెప్పారు. బట్ నాకు ఐడియా లేదు. నేనైతే ఇదే ఫస్ట్ మూవీ చూసాను కాబట్టి నాకు పెద్దగా ఐడియా లేదు. అండ్ స్టిల్ ఈ మూవీలో కూడా వాళ్ళిద్దరి ఆ ఫన్ పార్ట్ అన్నది బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. సో, నాకు పెర్ఫార్మన్సెస్ అండ్ కాస్ట్ చాలా పాజిటివ్‌గా అనిపించింది. అండ్ ఈ మూవీకి స్టోరీ కూడా పాజిటివ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు గోస్ట్ అనగానే కొంచెం సీరియస్‌గా ఉండే గోస్ట్. ఈవెన్ కామెడీ చేసినప్పటికి కూడా ఆ గోస్ట్ సీరియస్‌గా ఉంటుంది. దాని నుంచి మనం కామెడీ ఏదో ఒక క్రియేట్ చేసి చూస్తాం. అలాంటి కామెడీయే చూస్తాం. బట్ ఇందులో అలా కాదు. ఆ గోస్టే భయపడుతుంటుందనమాట. ఇప్పుడు మనం గోస్ట్‌ని చూసి ఎలా భయపడతామో, ఆ గోస్ట్ కూడా మనిషిని చూసి సడెన్‌గా ఎవరైనా వస్తే ఆ గోస్ట్ కూడా భయపడుతుంది. సో, అలా క్యూట్‌గా చూపించారనమాట మూవీ మొత్తం. సో, దానివల్ల నాకు డిఫరెంట్‌గా అనిపించింది. ఆ స్టోరీ లైన్ ఏదైతే తీసుకున్నారో అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ మూవీకి కావాల్సినట్టు మ్యూజిక్ కూడా ఉంది. అండ్ మలయాళం మూవీస్ మనం చెప్పవసరం లేదు. సినిమాటోగ్రఫీ మనం చూసుకున్నట్లయితే చాలా నీట్ అండ్ క్లీన్‌గా చూపిస్తారు. ఆ చూపించేది 1, 2 ఏరియా. ఈ మూవీ మొత్తం కూడా మాక్సిమం ఒక 2, 3 లొకేషన్స్ మెయిన్ లొకేషన్సే ఉంటాయి. దాని తర్వాత అన్ని చిన్న లొకేషన్స్ అలానే ఉంటాయన్నమాట. సో, అవన్నీ కూడా చూపించిన విధానం చాలా నీట్‌గా ఉంది. నాకదైతే బాగా నచ్చింది. అండ్ ఫైనల్‌గా ఈ మూవీ నాకెలా అనిపించిందంటే, నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇది ఒక ఫన్ అండ్ కామ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్‌గా ఫీల్ గుడ్ మూవీస్ అంటారు కదా!
సో ఆ టైప్ ఆఫ్ మూవీ. ఈ మూవీ డైరెక్ట్ చేసింది సత్యం అని వస్తుంది. ఆయన వాళ్ళ ఫాదర్ కూడా డైరెక్టర్ అనమాట. సో ఆయన డైరెక్ట్ చేసిన మూవీ 'హృదయపూర్వం'. రీసెంట్‌గా మోహన్ లాల్ యాక్ట్ చేసిన 'స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్' అన్న మూవీ. సో సేమ్ ఆ ఛాయలు ఈ మూవీలో కూడా అనిపిస్తాయి. మేబీ స్టోరీ షేరింగ్ ఉండుంటది. సో ఆ ఛాయలు ఈ మూవీలో కనిపించడం వల్ల నాకైతే ఓవరాల్‌గా బాగా అనిపించింది. నాకు ఈ మూవీలో ఇంకొకటి బాగా ఏమనిపించిందంటే, ఇప్పుడు యూజువల్లీ ఇప్పుడు మనం 'గోస్ట్' మూవీ ఇప్పుడు ఈ మూవీలో కూడా ఒక సర్టెన్ టైమ్ ఉంటుంది. ఈ గోస్ట్ ఇప్పుడు ఎలాగా ఈ విముక్తి అంటారు కదా! సో, అలాంటిది ఎలా పొందుతుంది అన్నది చూపించినప్పుడు, ఏదో ఒక స్టోరీ ఉంటదేమో, ఏదో ఒక క్రైమ్ ఉందేమో, అలా ఏమైనా టర్న్ అవుతదేమో అని చాలా సేపు చూసాను. బట్ అదేమీ లేకుండా అది కూడా చాలా నీట్ అండ్ క్లీన్‌గా, సాఫ్ట్‌గా తీసుకెళ్లారు. నాకు ఆ విషయం కూడా బాగా అనిపించింది. సో, మీరు కూడా ఈ మూవీ ట్రై చేయాలనుకుంటే డెఫినైట్‌లీ చూడండి. ఈ మూవీ మనకి కరెంట్‌లీ జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.